Hi students, ఇక్కడ చూడండి aluminum plus Fe2O3 gives us Al2O3 plus Fe. Suppose that you are asked to calculate the amount of aluminum required to get 1120 kg of iron by the above reaction. అంటే ఇక్కడ మనకు ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చిండు. దీన్ని బేస్ చేసుకొని మనకు 1120 kg ఆఫ్ ఐరన్ కావాలి. ఎంత కావాలి? 1120 kg ఆఫ్ ఐరన్ కావాలి. 1120 kg ఆఫ్ ఐరన్ కావడానికి మనకు ఎంత అల్యూమినియం కావాలి? ఇది మనకు క్వశ్చన్. అంటే ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి కెమికల్ ఈక్వేషన్ రాసుకోండి. ఇచ్చిన కెమికల్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ అల్యూమినియం Al ప్లస్ Fe2O3 అండ్ గివింగ్ అస్ Al2O3 ప్లస్ Fe. ఇది మనకు కెమికల్ ఈక్వేషన్. ఫస్ట్ ఏదైనా మోల్ కాన్సెప్ట్ సాల్వ్ చేయడానికి ముందు మనకి ఇచ్చిన కెమికల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 అల్యూమినియం ఉంది, ఇక్కడ 2 రాయండి. ఇక్కడ 2 ఐరన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఐరన్ ఉంది, ఇక్కడ 2 రాసేయండి. ఆక్సిజన్స్ 3 ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. దీనికన్నా ముందు ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ వీటికి మాసెస్ రాయండి, మాస్ రిలేషన్ రాయండి. అంటే వీటి వాల్యూస్ అని నేను మాస్లో రాస్తున్నాను. సింపుల్గా మాస్లో రాస్తున్నాను. చూడండి ఇక్కడ మాస్లో ఎలా రాస్తున్నాను. ఇక్కడ చూడండి 2 అల్యూమినియం, 2 ఇంటూ అల్యూమినియం మాస్ ఎంత నాన్న? 27 రాసుకోండి. ప్లస్ Fe2O3 అంటే 2 ఐరన్స్, ఒక ఐరన్ మాస్ ఎంత? 56 ప్లస్ 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఇంటూ మాస్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ 16. ఇలా రాసుకోండి. నెక్స్ట్ అల్యూమినియం 2 ఇంటూ 27 ప్లస్ 3 ఇంటూ 16. ఇది ఎవరిది? Al2O3 ఇది. ప్లస్ ఐరన్, సో 2 ఇంటూ 56 ఇలా రాసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ అల్యూమినియం మాస్ ఎంత? అల్యూమినియం మాస్ వచ్చి 2 ఇంటూ 27. 2 ఇంటూ 27 మనకు టోటల్ 54 grams ఆఫ్ అల్యూమినియం ఈజ్ కంబైనింగ్ విత్ 2 ఇంటూ 56 ప్లస్ 3 ఇంటూ 16. టోటల్ వాల్యూ వచ్చేసి మనకు 160 grams. 160 grams ఆఫ్ Fe2O3 and it is giving us Al2O3 2 into 27 plus 3 into 16. Al2O3 mass total 102 grams of Al2O3 plus 2 into 56. The total value is 112 grams of iron. ఇది మనకు మాస్ రిలేషన్లో నేను ఇక్కడ ఈక్వేషన్ రాశాను. 112 grams ఆఫ్ ఐరన్, సారీ ఇక్కడ Fe రాయండి, రైట్ రాసిన. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో మనకు రిలేషన్ ఎవరికి అడిగిండు? అల్యూమినియంకి నెక్స్ట్ ఐరన్కి అడిగిండు. అంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్ అల్యూమినియం 54 grams ఆఫ్ అల్యూమినియం producing how much? 112 grams of iron. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ ఇప్పుడు బేస్డ్ ఆన్ ద గివెన్ డేటాలో ఎంత ఇచ్చిండు? 112 grams ఆఫ్ ఐరన్ ఎంత అంటుండు? 1120 kg ఆఫ్ ఐరన్. 1120 kg అంటే 1120 ఇంటూ 10⁻³ గ్రామ్స్లోకి రాస్తున్నాను నేను, అంతే. Fe అని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అల్యూమినియం ఎంత కావాలో కనుక్కోవాలి. అది మనకు తెలియదు కాబట్టి x grams ఆఫ్ అల్యూమినియం అని రాసుకోండి. ఇక్కడ x grams ఆఫ్ అల్యూమినియం రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేసినట్టయితే 54 ఇంటూ 1120 ఇంటూ 10⁻³ ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ x ఇంటూ ఇక్కడ చూడండి x ఇంటూ 112. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 54
into 1120 into 10 power 3 by 112. ఇప్పుడు 112 1 జా 112 10 జా క్యాన్సల్ అయిపోయింది. therefore x is equal to 54 into 10 power 1 into 10 power 3. therefore x is equal to 54 into 10 power 4 grams. therefore సింపుల్ ఎలా రాయొచ్చు, ఈ వాల్యూని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే x is equal to 54 10 power 4 అంటే 4 zeros 1 2 3 4 540000 grams. or you can write x is equal to 540 kg ఇలా రాయొచ్చు. therefore ఇక్కడ ఏం రాయొచ్చు మనం therefore అని see to get 1120 kg of iron we required 540 kg of aluminum. That's it. This is what about problem.